గోధుమ పిండితో హెల్తీగా అండ్ టేస్టీగా స్వీట్‌లయితే చేసేద్దామా? సో, నేనైతే గోధుమ పిండితో 3 రకాల స్వీట్‌లయితే చేశాను. ఇవైతే చాలా హెల్తీ. పిల్లలకి కూడా పెట్టొచ్చు. ఎందుకంటే గోధుమ పిండి కదా! సో, మూడిట్లికి సేమ్ ప్రాసెస్ అయితే చూసేద్దామా? ఫస్ట్ అయితే కొంచెం గోధుమ పిండి తీసుకొని, అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా, అలాగే చిటికెడు సాల్ట్, ఇంకా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. సో, చూసారా మనం పిండి కలుపుతున్నప్పుడు చేత్తో ఎలాగంటే కొంచెం ఉండలా అవ్వాలి. అప్పుడే మనకి పిండి రెడీ అయినట్టు. సో, అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. సో, దాన్నైతే కొంతసేపు పక్కన పెట్టాలి. అప్పుడే కొంచెం మెత్తగా అయితే అవుతుంది. సో, ఇక్కడ మనం షేప్స్ అయితే మనకి నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. నాకైతే ఈ 3 షేపులు నచ్చాయి. అందుకని నేనైతే ఇలా చేసుకున్నాను. సో, మీరైతే మీకు నచ్చిన షేప్‌లో చేసుకోండి. అలా చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇంకేముంది పిండిని పక్కన పెట్టేసాం కదా! సో, ఇప్పుడు షుగర్ సిరప్ కోసం అయితే ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకొని, కప్పు షుగర్‌కి కప్పు వాటరే యాడ్ చేయాలి. అలాగే ఒక 2, 3 ఇలాచీ వేసుకొని ఇంకేముంది మరగబెట్టేయడమే. సో, ఇది మరీ పాకంలా అయితే చేసేయకూడదు. జస్ట్ షుగర్ కొంచెం దగ్గర పడేంత వరకు మాత్రమే మరిగించాలి. ఇలా కొంతసేపు మూత పెట్టుకొని ఉంచేస్తే మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది. సో, చూసారా తెరులుతుంది. అలా కొంచెం దగ్గర పడ్డాకైతే ఆఫ్ చేసేసి దాన్నైతే చల్లారి పెట్టేయండి. సో, మనం ఫస్టే పక్కన పెట్టుకున్నాం కదా గోధుమ పిండి ముద్దనైతే, దాన్నైతే ఇలా నాకు నచ్చిన షేప్‌లో అయితే చేసేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే ఇలా పాలకాయల షేపుల్లో అయితే చేశాను. తర్వాత అయితే ఇవి బాదుషా షేపుల్లో అయితే చేస్తున్నాను. సో, చూసారా మీకు నచ్చిన షేప్‌లో చేసుకోండి. నేనైతే ఇలా చేసుకున్నాను. తర్వాత అయితే ఈ నెలవంక షేప్ కోసం అని చెప్పి నెయ్యి డబ్బా క్యాప్ అయితే తీసుకొని ఇలా అయితే చేసేస్తున్నాను. సో, అలా చేసేగా మిగిలిన పిండిని కూడా మళ్ళీ రౌండ్‌గా చుట్టుకొని చపాతీలా చేసేసి మళ్ళీ నెలవంక షేపుల్లో అయితే చేసేవచ్చు. సో, చూసారా మన 3 టైప్స్ ఆఫ్ స్వీట్లు అయితే రెడీ అయిపోయాయి అనుకోకండి ఇంకా. సో, అవైతే పక్కన పెట్టాను. ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కదా! సో, పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని స్వీట్లనైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసేయాలి. సో, ఈ బాదుషా స్వీట్లనైతే చాలా ఎక్కువ సేపే ఫ్రై చేయాలి. అప్పుడే మంచిగా లోపలిది కూడా ఉడుకుతుంది. నెలవంకలైతే ఇలా అనేసరికైతే వేగిపోయాయి. సో, పాలకాయ స్వీట్లు కూడా కొంచెం టైం తీసుకున్నాయి. ఎందుకంటే అవి కొంచెం లావుగా ఉన్నాయి కదా! సో, ఇంకేముంది అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక షుగర్ సిరప్‌లో అయితే ఒక పావుగంట సేపు ఉంచిస్తే మన స్వీట్స్ అయితే రెడీ అయిపోతాయి. సో, టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. మీరు కూడా ఒకసారి నేను చెప్పే ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ అబ్బా!